సో మోస్ట్ ఆఫ్ ది వీడియోస్లో ప్రజెంట్ వచ్చే వీడియోస్లో ఎక్కువగా ఏ టూల్స్తో అప్గ్రేడ్ అవ్వండి, ఏ టూల్స్ నేర్చుకోండి అని చెప్తూ ఉంటారు. బట్ ఎగ్జాక్ట్గా ఏం నేర్చుకోవాలనేది మోస్ట్ ఆఫ్ ది క్యాండిడేట్స్ చెప్పకపోవచ్చు. సో నేను ఈ వీడియోలో మీరు కానీ వెబ్ డెవలపర్స్ అయితే, డెవలపర్ సైడ్ కానీ ఉంటే, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే మాత్రం మీరు ఈ టూల్స్ని అప్గ్రేడ్ చేసుకోవటం మీకు చాలా హెల్ప్ఫుల్ అండి, అలాంగ్ విత్ యువర్ ట్రెడిషనల్ స్కిల్స్. ఇప్పుడు ఏవైతే స్కిల్స్ మీద వర్క్ చేస్తున్నారో వాటితో పాటు ఈ ఏఐ టూల్స్ నేర్చుకోవడం 100% మీకు హెల్ప్ అవుతుంది. ఓకే, మరి ఏంటి అంటే మీరు ఫస్ట్ ప్రాంప్ట్స్ ఎలా రాయాలో నేర్చుకోవాలి. అంటే కరెక్ట్గా ప్రాంప్ట్ ఇచ్చి మీరు ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో వాటిని సాల్వ్ చేయడం నేర్చుకోవాలి. ఇది ప్రతి జాబ్ రోల్కి, ఐటీలో వర్క్ చేసే వాళ్ళందరికీ హెల్ప్ అవుతుంది. అండ్ సెకండ్ది ఏంటంటే గిట్హబ్ కోపైలట్ గురించి బాగా క్లియర్గా అండర్స్టాండ్ చేసుకోవాలి. దాన్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, ఎలాగ ఇన్పుట్ ఇస్తే ఎలాగ వస్తుంది అనేది గిట్హబ్ కోపైలట్ కంప్లీట్గా తెలుసుకోవాలి. అండ్ నెక్స్ట్ చాట్‌జిపిటి ఎడిటర్ అని ఉంటుంది, కోడ్ ఎడిటర్ అని ఉంటుంది. అండ్ మీరు విఎస్ కోడ్ ఎడిటర్గా యూజ్ చేస్తుంటే దానికి ఎక్స్టెన్షన్ కూడా చాట్‌జిపిటి కానీ సమ్ అదర్ ఏఐ టూల్స్ కానీ ఎక్స్టెన్షన్ ఇస్తుంటారు. వాటిని మనం కరెక్ట్గా ఎలా యూజ్ చేసుకోవాలి, ఈ ఏఐ టూల్స్ యూజ్ చేసి మనం కోడ్ని ఎలాగ ఈజీగా జనరేట్ చేసుకోవాలనేది కూడా మీరు నేర్చుకోవాలి యాజ్ ఏ డెవలపర్స్. అండ్ అదేవిధంగా ఓపెన్ ఏఐ ఏపీఐ బేసిక్స్ కూడా తెలుసుకోవాలి. ఓకే, ఏపీఎస్తో ఎలాగ ఇంటిగ్రేట్ అవ్వాలి యాజ్ ఏ డెవలపర్స్ అనేది బేసిక్ థింగ్స్ అని నేర్చుకోవాలి. పాటు క్లౌడ్ కూడా మంచి డిమాండ్ ఉంది కాబట్టి క్లౌడ్ నాలెడ్జ్ లేకపోతే అసలు మన ప్రొఫైల్ అయితే ఎవరు చూడలేదు. సో అందువల్ల మీరు ఎనీ క్లౌడ్ మీద నాలెడ్జ్ ఉండాలి, మోస్ట్లీ AWS ఆర్ అజూర్. ఓకే, జీసీపీ కూడా తెలిసింది. సో జీసీపీ కూడా ఫ్యూచర్ ప్రూఫ్ టెక్నాలజీ. వీటితో పాటు మీరు డెవలపర్స్ అయితే ఎనీ డెవలపర్ అయినా, ఎనీ వెబ్ డెవలపర్ అయినా రెస్ట్ ఏపీఐ ఫండమెంటల్స్ కూడా తెలుసుకోండి. సో మోస్ట్ ఆఫ్ ది డెవలపర్స్ తెలుసుకోవాల్సిన ఏఐ టూల్స్ ఏంటంటే మీరు క్లాడ్ కానీ, జెమినీ కానీ, చాట్‌జిపిటి కానీ వీటిని ఎలాగ ప్రాపర్గా మనం యూజ్ చేసుకుంటున్నాం అనేది ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అండి. సో ఈ స్కిల్స్ మీరు ప్రస్తుతానికి ఇంప్రూవ్ చేసుకోగలిగితే, ఇప్పుడు మీరు రీసెంట్గా వినుంటారు వైబ్ డెవలపర్స్ అని. ఓకే, సో అలాగా మీరు ఒక వైబ్ డెవలపర్ అవుతారు. అంటే ఏ టూల్స్ని ఎలా యూటిలైజ్ చేసుకుంటున్నారో ఒక డెవలపర్ అనేది దీని మెయిన్ ఇంటెన్షన్ అనమాట. మరి ఏఐ ఇంజనీర్కి ఇవే స్కిల్స్ సరిపోతాయంటే కాదండి. అవన్నీ కొంత ఇన్డెప్త్ అల్గోరిథమ్స్ కానీ, మ్యాథమెటిక్స్ ప్రాబ్లమ్ సాల్వింగ్ కానీ సో ఇలా ఉంటాయి. అండ్ వాటితో పాటు సమ్ పైథాన్ లైబ్రరీస్ కానీ, ఓకే, మెషిన్ లెర్నింగ్ కానీ, NLP ఇంజనీర్స్ అని, ఓకే, LLMs అని, ఇలాగా కొంత మీరు ఇంప్లిమెంట్ చేసేది ఏఏ టూల్స్ మనం ఏవైతే యూజ్ చేస్తున్నామో వాటిని డెవలప్ చేసేవాళ్ళు, వాటిని ఇంప్లిమెంట్ చేసేవాళ్ళని ఏఏ ఇంజనీర్స్ అన్నాడు. సో మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ వస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.